పార్టీ చేస్తున్న ఈ ప్రచారం ఇదంతా కూడా వాళ్ళు తప్పు ఒప్పుకొని పక్కకి జరిగితే అయిపోయేది, ఇష్యూ అయిపోయేది. వాళ్ళు ఇష్యూ అవ్వగొట్టకుండా తప్పన్నా ఒప్పుకుని ఉండాలి, లేదా ఒకవేళ తప్పు జరిగి ఉంటే మా హయాంలో విచారణ చేసుకోండి మేము రెడీ అని చెప్పున్నా అయిపోయి సింపుల్ అయిపోయేది. అప్పుడు ఇంకా ఇష్యూ ఉండేది కాదు. అప్పుడు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉండేవి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నారు. రాంగ్ సైడ్ రబ్ చేసి ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మొదలుపెట్టాడు, మేము అన్ని టెస్టులు చేసి నెయ్యి వాడామని చెప్పాను. అవును, పచ్చి అబద్ధం అది. అసలు అన్ని టెస్టులు చేయడానికి నీకు సౌకర్యం ఎక్కడుంది? తిరుపతిలో ఉన్నది ఏంటి అంటే అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది, డెన్సిటీ ఎంత ఉంది వరకే టెస్ట్ చేస్తారు, అంతవరకే. అంతే తప్ప అందులో ఏమి కల్తీ జరిగిందని చేసే వీలే లేదు అక్కడ. ఆ ల్యాబ్ లేదు. ఆ ల్యాబ్ లేనప్పుడు అసలు ఆ విషయం ఎట్లా చెప్తావు? ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసిన వ్యక్తివైతే ఆ పాయింట్ ఎందుకు చెప్తావు, ఎట్లా చెప్తావు? మీరు అంటే ఇంకో పాయింట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే టీటీడీలో అంతకుముందు నెయ్యి సరఫరా చేసిన నందిని కంపెనీని కానీ ఇంకో దాన్ని ఆపేసి టెండర్ పిలిచి వీళ్ళని పెట్టారు కదా. ఇప్పుడు ఏఆర్ ఇంకో 4-5 ఉన్నాయి కదా. అప్పుడు వాళ్ళతో ఎన్డీడీబీకి సంబంధించిన ల్యాబ్కి శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ చేసిన తర్వాతనే చూసిన తర్వాతనే వీళ్ళు ఇచ్చారనుకుంటున్నారా? అది ఇంతవరకు లేదు. అసలు వాళ్ళకి అటువంటి ఇది ఆలోచన లేదు, చెడగొట్టడం తప్ప. వాళ్ళు ఎంతసేపటికి రివర్స్ టెండరింగ్ అని చెప్పి వాళ్ళతోటి ఏదో బ్యాక్ డోర్ మెథడ్లో ఏదో మాట్లాడుకొని చేయటం తప్ప. కిలోకి 50 రూపాయలు అంటున్నారు ఎవరు, ఇంకెక్కువే ఉంటుంది. నిజమంతా మనకు తెలియదు. ఎందుకు అంటే పాపం పుణ్యం మనకు తెలియదు. ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు కల్తీ చెయ్యని వాడైతే వాళ్ళకేమి ఇవ్వడు, కానీ కల్తీ చేసేవాడు ఇస్తాడు కదా, సహజంగానే ఇస్తాడు. ఇక్కడ తీసుకొచ్చి ఏం చేశారు, మొత్తం మేమంతా టెస్ట్ చేశాము అని చెప్పటం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కుట్ర మొదలు పెట్టాడు. మేము టెస్ట్ చేసాం అని అసలు ఆ టెస్టే కాదు, అది అతను చేసింది టెస్టే కాదు. ఇప్పుడు ఆ తర్వాత మొత్తం వచ్చి ఈ ఇష్యూ అంతా వచ్చిన తర్వాత మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఈ మొత్తం నెపాన్ని బీజేపీ మీదకి నెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. భారతీయ జనతా పార్టీ మెంబర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చెప్తే మేమేసాం కదా మెంబర్లని అని మొదలుపెట్టాడు. అంటే ఏంటి, ఎట్లయినా సరే దీని నుంచి బయటపడాలి అన్న ఆదుర్దాలో బ్లాక్మెయిలింగ్ వాళ్ళు కూడా బెదిరించారు. మోడీ గారు ఏకంగా మోడీని బెదిరించేసి అతన్ని ఏదో చేద్దాము అంటే మనం అదే ఈ బురదని వాళ్ళకు కూడా రాద్దాము అన్న ఉద్దేశంలో మొదలు పెట్టారు. మీరు అంటుంటే ఇప్పుడు ఇక్కడ నానీలు లేకపోతే అంబటి గారు లేకపోతే ఇంకొక ఆయన సిబిఐకి ఇవ్వండి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వీళ్ళు అంటారు. ఆయనేమో అందులో దర్యాప్తు అడగడు, విచారణ జరిపించండి అనగడు, 9 పేజీలు లేదు. పైగా బోర్డులో మీ వాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు. అంటే ఏంటి, ఒకవేళ మీరు పొరపాటున దర్యాప్తుకు ఆదేశిస్తే మీ వాళ్ళు కూడా బుక్ అవుతారు, ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది హెచ్చరిక. అంటే ఇండైరెక్ట్ గా ఆయన దర్యాప్తు వద్దు అంటాడు, వీళ్ళేమో దర్యాప్తు అంటారు. ఏంటి డబుల్ గేమ్? ఒకళ్ళు వచ్చి అసలు సిట్ ఎందుకు అంటారు, ఒకళ్ళు వచ్చి సిట్టింగ్ జడ్జితో అంటే హైకోర్టు జడ్జితో, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయాలి అంటే సాధ్యం కాని డిమాండ్లు అడిగితే అది కొంచెం డ్రాగ్ ఆన్ అవుతుంది అన్న ఉద్దేశమే వీళ్ళల్లో కనపడుతుంది తప్ప ప్రజలు ఎవరికి కూడా అంటే నాట్ ఓన్లీ హిందూస్, వేరే మతస్థులకు కూడా ఎవరికి కూడా వీళ్ళు చిత్తశుద్ధితోటి చేశారు అనేది ఎక్కడా కనపడలేదు. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా దీన్ని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చెబుతున్నా కానీ వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదు. ఆ రెస్పాన్స్ ఎట్లా తీసుకోవాలి అందుకని చెప్పి ఇప్పుడు వచ్చి పూజలు, మైలేజ్ కోసం అని చెప్పి పూజలు. ఇప్పుడు ఈ పూజల్ని ఎక్కడైనా సరే ప్రభుత్వం ఆపితే చూసారా, మేము పూజ చేస్తాము అంటే కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆపుతున్నది. ఎవరు నిజమైన హిందువులు ఎవరు అని అడగటానికి ఎవరు ఆపుతారు పూజలు? ప్రజలు ఎవరైనా చేస్తే చేయవచ్చు. శనివారం మామూలుగానే శనివారం దాదాపు 50% హిందూ స్త్రీలలో సామరం పిల్లని వెలిగించుకుంటారు, ఇంకొంచెం గట్టిగా చేసేవాళ్ళు కూడా